రఫీ గారు ఇక్కడ నాకు వెంటనే ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఆయన ముందు ఈ క్రౌడ్ ఫండింగ్లో ఎవరెవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ స్వయంగా వారిని అభినందిస్తూ అలాగే దాన్ని స్వాగతిస్తూ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఇచ్చినటువంటిది. రెండోది ఏంటంటే నిజంగానే కోటేశ్వర గారు చెప్పినట్లు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, సెపరేట్ ఫండ్ అనేది దానికి కేటాయించాలి. అప్పుడు ఇటువంటి వెలుగులోకి రావడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. అవకాశమే లేదని చెప్పేసి చాలామంది ఇక ఇంతేలే అని చెప్పేసి సర్దుకుపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అంతంత ఖర్చు అని చెప్పేసి అనేసరికి. సో అదొకటి ఆలోచించాల్సిన అవసరం కనపడుతుంది. ఏదేమైనా పునర్విక లాంటి వాళ్ళకి ఒక శాశ్వతమైన పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుందంటారా రఫీ గారు? మధ్యలో కట్ అయింది. అయితే సురేష్ గారు, ఇక్కడ ఈ అంశాన్ని నేను రెండు రకాలుగా విభజిస్తాను. ఒకటి, ఇలాంటి అరుదైనటువంటి వ్యాధులు వచ్చిన వాళ్ళకి సహాయం ఎలా చేయాలి ఏంటనే దాని మీద కోటేశ్వరరావు బాజీ గారు కొన్ని సూచనలు చేశారు. అది మంచి సూచనలే, ప్రభుత్వాలు ఆ బాధ్యత తీసుకోవాలి. యూరోప్ లో అయితే మొత్తం హెల్త్ అంతా కూడా గవర్నమెంటే చేస్తారు, అమెరికాలో చేయదు. అమెరికాలో ఆ పరిస్థితి లేదు. యూరోప్ దేశాల్లో ఉంది, చైనాలో కూడా ఉంది. చైనాలో కూడా వాళ్ళు బాగానే చేస్తారు. మన దేశం మిక్స్డ్ ఎకానమీ కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి కొంత ప్రభుత్వము కొంత ప్రైవేట్ నడుస్తుంది కాబట్టి గవర్నమెంట్ కూడా పాలసీ తీసుకోవాలి. ఇలాంటి వ్యాధులు వచ్చిన వాళ్ళకి ప్రభుత్వమే సహకారం అందించేలాగా. నెంబర్ 1. ఈ సందర్భంగా నేను ఇంకో సూచన ఏం చేస్తున్నానంటే, ఇలాంటి క్రౌడ్ ఫండ్ ఇచ్చేటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలి. చాలా మంది మా పేరు బయటకు వస్తే మా దగ్గర డబ్బు ఉంది అని అనుకొని మా మీద దాడులు చేస్తారేమో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అనేటువంటి పరిస్థితి కొంతమంది భయపడుతున్నారు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ చూపించారు కానీ ఇవ్వాలని ఉంటుంది, వాళ్ళు బయటికి చెప్పలేరు. ఇలాంటి వ్యాధులకి, ఇలాంటి ఆపద బంధువులుగా మారే వాళ్ళకి ప్రభుత్వము ఒక వెసులుబాటు కల్పించాలి. వాళ్ళ ఇన్కమ్ లో నుంచి తీసిస్తే అది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చేలాగా వాళ్ళు మళ్ళీ కట్టవలసిన అవసరం లేకుండా మినహాయింపు ఇవ్వాలి. అలాంటి సంస్కరణలు కూడా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. సరే, అది ప్రభుత్వ పరంగా చేసే విషయం. ఇక్కడ నారా లోకేష్ గారి గురించి చెప్పుకోవాలి. నేను మధ్యాహ్నం నమాజ్కి వెళ్ళానండి మా మసీదుకి. నన్ను తెలుగుదేశం నాయకుడిగా గుర్తుపడతారు చాలా మంది. వాళ్ళు నారా లోకేష్ గారికి మీరు అభినందనలు చెప్పండి మా అందరి తరఫున, మేము పత్రికల్లో చదివి మేము చాలా ఇంప్రెస్ అయ్యాము ఆయన చేస్తున్నటువంటి తీరు మీద అని చెప్పేసి నన్ను ప్రత్యేకించి అడిగారండి. చెప్తానండి అని చెప్పేసి అన్నాను. అంటే అది ఎంత గ్రాస్ రూట్ కి వెళ్ళింది ఆయన మానవతా దృక్పథం. ఇక్కడ నారా లోకేష్ అనేటువంటి ఒక నాయకుడు రాజకీయాలంటే అనుభవించడం కాదు, సేవ చేయడానికి కూడా రాజకీయాలు అనేది దాన్ని కొత్త నిర్వచనం చెప్పాడు. నేను ఎందుకు చెప్తానంటే, ఈ పునర్విక విషయంలో 6 కోట్ల రూపాయలు సమకూరుస్తున్నారని కాదు. మీరు చూడండి, ఈ 20 నెలల్లో గల్ఫ్ దేశాల్లో చిక్కుకొని బాధలు పడుతున్నటువంటి మహిళలు కానీ, బాధలు పడుతున్నటువంటి జెంట్స్ కానీ, అక్కడ ఒంటెల్ని మేపుతూ అన్నం లేక పడుకోవటానికి పరిస్థితి లేక వాళ్ళు సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో వాళ్ళ బాధ చెప్తే అదంతా ఫార్వర్డ్ అయ్యి అది దినపత్రికల్లో కొన్ని వచ్చింది, కొన్ని నేరుగా లోకేష్ గారే స్పందించి వాళ్ళకి అక్కడ ఉండేటువంటి మా తెలుగుదేశం యూనిట్ ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో తెలుగుదేశం యూనిట్ అన్ని దేశాల్లో ఇంచుమించు ఉన్నాయి మాకు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో యూరోప్ దేశాల్లో. వాళ్ళకి చెప్పి అక్కడ ఉండేటువంటి పోలీస్ వాళ్ళతో కంప్లైంట్ చేసి వాళ్ళు బయటికి తీసుకురావటం, విమానం టికెట్లు ఇచ్చి వాళ్ళ ఇంటికి చేర్పించడం అనేది జరిగింది. అది రాయలసీమలో ఎంతో మంది మహిళలకి జరిగింది.
అది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతో మంది మహిళలు జరిగింది. ఇదంతా కూడా ఆయన స్పందిస్తున్నాడు, అనేక విషయాల్లో ఆయన స్పందిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఒక నాయకుడిగా రూపొందాలని చెప్పి అనుకుంటున్నాడు. ఆ రకమైనటువంటి స్పందన ఆయనలో కనిపిస్తుందని ప్రజలు కూడా గుర్తించాలని కోరుకుంటున్నాడు. ఏమీ చేయకుండా గుర్తించాలని కోరుకోవట్లా, చేసే సహాయం చేసే గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఇది మంచి సాంప్రదాయానికి తెరదీశాడు. ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మాక్సిమం ఉంటానండి. నేను ఈ ప్రజలు ఇచ్చేటువంటి విజ్ఞాపనలు చూస్తే చంటి పిల్లల్ని ఇప్పుడు ఈ పునర్వికాది ఇప్పుడు మనం చూస్తున్నాం. అలాగా చాలా మంది పిల్లల్ని తీసుకొని వస్తారు, వికలాంగులు వస్తారు. వాళ్ళందరికీ కూడా ఆయన ఎంతో కొంత సాయం అక్కడికక్కడే రాయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా రాస్తూనే ఉన్నాడు ఆయన. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఈ సాంప్రదాయం. రఫీ గారు యాక్చువల్ గా నేను దీంట్లో పాలిటిక్స్ మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ అక్కడికక్కడే ఒక మాట అన్నారు కదా, అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి ఇలాగే ఎవరు తమ నాయకుడు కలిసినా కానీ ఇలాగ అర్జీలు పెట్టుకుంటుంటారు కదా. అయితే క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త పాపం తీసుకొచ్చి చూపిస్తే ఆయన అన్నారంట, అమ్మ మనం మళ్ళా అధికారంలోకి రాబోతున్నాం 5 సంవత్సరాల్లో, వచ్చిన తర్వాత నేను చేయాల్సింది చేసేస్తాను. క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ఏమైనా చేస్తే ఇమీడియట్ గా ఏమంటే అన్నారంటే కాదు, విజువల్స్ లో వచ్చింది. ఆయన సత్యనపల్లి పర్యటనకి బయలుదేరాడు కదా మంది మానబలంతో. అక్కడ ఆగినప్పుడు ఆ శివ అతను ఎవరో చనిపోయాడు కదా, అట్ట చక్రాల కింద పడిపోయి సింగయ్య ఆ పర్యటనలో ఒక అమ్మాయి క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి ఓ పాపం తీసుకొచ్చి చూపించి చెప్తే ఆయన ఏమి చేయలా. ఆయన తెలిసిన ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్ లో, నేను రాసి పంపిస్తానమ్మా మీ అమ్మాయికి ఆ హాస్పిటల్కి అని చెప్పలా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మాయి బతకాలి కదండి అప్పుడు క్యాన్సర్ తో. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే, మా పార్టీ కార్యాలయంలో ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులు తీసుకుంటున్న సందర్భంలో వికలాంగులు, ఇలాంటి చిన్న చిన్న పిల్లలు, వృద్ధులకి తక్షణ సాయం చేస్తున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. నేను కళ్ళారా చూశాను. వాళ్ళకి అక్కడికక్కడే రాస్తున్నాడు. ఇది నేను ఇప్పుడు రాస్తున్నాడని కాదు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ హాస్పిటల్ పెట్టడం, హైదరాబాద్ లో ప్రమాదాల్లో చనిపోయి తల్లిదండ్రులు లేనటువంటి అనాథులకి ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో చేర్పించడం, ఇలాంటి వందల వేల మందికి సాయం చేయటం. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుని వెళ్ళిపోతే ఒక కుటుంబానికి బియ్యం, ఇతర వస్తువులు 1,00,000 రూపాయలు ఇచ్చిందండి ఆమె, చంద్రబాబు గారి సతీమణి, కడప జిల్లాలో. ఈ సహాయం అనేది ఆ ఫ్యామిలీలోనే మొదటి నుంచి ఉంది. అది లోకేష్ గారి రూపంలో ఇంకా పెద్దదిగా ఎదిగింది అని నేను చెప్తా ఉన్నాను. ఇంకో మాట, మా నాయకుడు ఒకరిని అధికార ప్రతినిధి చంపేశారు వైసీపీ గుండాలు. 25 లక్షలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి. అలాగే ఒక అతన్ని మార్కాపురంలో గొంతు కోసి జై జగన్ అను, నిన్ను వదిలేస్తా ఉంటే నేను అన్నాడు. అతని గొంతు కోడికి కోసినట్టు కోసారు, అతనికి 25 లక్షలు ఇచ్చాడండి. పాడి మోసాడండి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి. కాబట్టి డబ్బులు సహాయం ఇవ్వటం, వాళ్ళని ఆదుకోవటం అనేది తెలుగుదేశం పార్టీకి వెనతో పెట్టిన విద్య. రెండోది, కార్యకర్తలకి సహాయం అనేది ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు ప్రతి సంవత్సరం ఎంత ఇచ్చారో కూడా చెప్తా ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మంది మానవులంతో జోగి రమేష్ గారి ఇంటికి బయలుదేరినప్పుడు 2 యువకులు చనిపోయారు ఇబ్రాహీంపట్నంలో. ఒకతను సర్పంచ్ రాంబాబు, అతనికి ఎంత ఇచ్చాడు తెలుసా సార్? ఒక 20 రోజుల తర్వాత 2,50,000 సార్. ఆయన ఆ ప్రాణానికి కట్టిన ఖరీదు 2,50,000. టైర్ కింద పడిపోయినటువంటి సింగన్నో ఎవరో ఉన్నాడు కదా, అతన్ని కుటుంబాన్ని ఇంటికి పిలిచి 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు. మరి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలా. ఇంకోతను ఉన్నాడు, ఆ బైక్ మీద తిరుగుతూ వెళ్ళిపోయి గుద్దుకొని చచ్చిపోయాడు, అతనికి రూపాయి కూడా విదల్చలా. మరి ఆ కుటుంబాన్ని వెళ్ళి ఓదార్చలా. కాబట్టి మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకినాడ
పిల్ల ఒక అమ్మాయి, మాట్లాడలేని అమ్మాయి, నడవలేని అమ్మాయి తల్లి ఆమెను తీసుకొని తాడేపల్లి ప్యాలెస్ కి వస్తే ఆమెను ఎలా కొట్టారో, ఎలా గదిలేశారో మనం చూసాం. ఆ కాకినాడలో పోలీసులు నీ ఇల్లు అమ్మేసే మాకు అప్పుడు నీ కూతురికి సహాయం చేస్తామని చెప్పారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితో పిలిపించి మాట్లాడే అమ్మాయికి ఆర్థిక సహాయం చేయటం, ఆమె ఏదైతే బాధపడతా ఉందో జబ్బుతో ఆమెని ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వాళ్ళని పంపించడం జరిగింది, పిలిచి సాయం చేయటం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి కూడా ఆర్థిక సాయం చేశారు, వాళ్ళు ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు విజ్ఞాపన ఇవ్వడానికే లేదు సార్. చంటి పిల్లని ఎత్తుకొని వచ్చి చూపించేదే లేదు, ఒక వికలాంగుడు వెళ్ళి కలిసే పరిస్థితే లేదు. ఇవాళ ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి వస్తే ఫస్ట్ వెళ్ళేదాన్ని వికలాంగుల దగ్గరికి, ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పి మాట్లాడిన తర్వాతే మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కాబట్టి ఇవాళ నారా లోకేష్ ఒక ఆదర్శంగా నిలబడ్డాడు, ఎంతో మందికి సాయం చేస్తా ఉన్నాడు. 1 కోటి మంది మెంబర్షిప్ చేరారంటే అందులో 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఒక కారణం, ఆయన పెట్టినటువంటి స్కీమే. కాబట్టి ఈ సందర్భంగా నారా లోకేష్ ని మా పార్టీ వాళ్ళు కాదు, ఇతర పార్టీ వాళ్ళు కూడా ఇవాళ ఆయన్ని పొగుడుతా ఉన్నారు, సమాజం పొగుడుతా ఉంది, బయట ఎక్కడ చూసినా పొగుడుతా ఉంది. ఇలాంటి వాడు నాయకుడుగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది పునర్వివేకకి ఆయన చేస్తున్నటువంటి సహాయం మిగతా వాళ్ళకు కూడా చేస్తాడు. ఆయన దగ్గర తీసుకుంటాడా, మంత్రుల దగ్గర తీసుకుంటాడా, పారిశ్రామికవేత్తల దగ్గర తీసుకుంటాడా, ఏదైనా సరే సహాయం చేస్తాడు. దేశ విదేశాల్లో ఉండేటువంటి బాధ్యతల్ని ఆదుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యాశాఖలో ప్రక్షాళన చేసి పిల్లలకి మంచి ఆహారం, మంచి బట్టలు, మంచి పరిస్థితుల కోసం కృషి చేస్తా ఉన్నాడు. ఇలాంటి నాయకుడు ముందుకు రావాలి, ప్రజలు ఆయన ఆదరించాలి, ఆశీర్వదించాలి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను సార్.